ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఇళ్ల ఎంపిక ఏ పార్టీ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుందన్నారు. అభ్యంతరాలు ఉంటే గ్రామాల్లో చెప్పండి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయన్నారు. రెండవ ఏడాదికి సంబంధించిన 3,500 ఇళ్లు ఇస్తున్నాం. రెండవ నెలలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇవ్వని వారు ఇందిరమ్మ ఇళ్లు మాట్లాడే అర్హత లేదన్నారు. నియోజకవర్గానికి కనీసం 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వని వారు కూడా మాట్లాడడం పొరపాటన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూములు ఇచ్చినటువంటిది హుస్నాబాద్లో మీకు తెలుసు. ఇప్పుడు మొదటి సంవత్సరం 3,500 ఇల్లు ఇస్తా ఉన్నాం. మళ్ళీ రెండవ సంవత్సరం కూడా 3,500. దాని తదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు ఇచ్చి మొత్తం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో ఎక్కడ రాజకీయ పరజోక్యం, అవినీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది. అభ్యంతరాలుంటే గ్రామాల్లోనే చెప్పండి. ఎవరి జోక్యం ఉండదు, ఏ పార్టీ నాయకులు జోక్యం ఉండదు. కాబట్టి దయచేసి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ఈ యొక్క ఇండ్ల కేటాయింపు జరుగుతూ ఉంది. కొంత దుష్ప్రచారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. తప్పు చేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయి. పేదలకు ఇండ్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు దీని మీద మాట్లాడే అర్హత లేదు. నియోజకవర్గానికి కనీసం 200 ఇల్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే పొరపాటు. ఇలా మొదటి సంవత్సరం నేను ఇల్లు ఇస్తా ఉన్నాం. వాటిని పేదలందరికీ సహృదయంతో తీసుకొని మళ్ళీ ఈ 2-3 నెలల్లోనే వచ్చేటువంటి ఇళ్ల లిస్టు కొరకు కూడా తొందరగా శాంక్షన్లు తీసుకుందామనే మాట మనవిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు.